అందరికీ నమస్కారం. చంద్రబాబుకు షాక్ ఇచ్చిన విజయవాడ అధికారులు. ఈ విషయాన్ని తెలుసుకునే ముందు వీడియో మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇంక లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్, కొందరు అధికారుల తీరుపై సీఎం చంద్రబాబు ఫైర్ అయ్యారు. మానవత్వంతో వ్యవహరించడం లేదంటూ చంద్రబాబు మండిపడ్డారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా కొందరు అధికారులు కావాలనే వ్యవహరిస్తారన్న సీఎం చంద్రబాబు ఇకపై చర్యలు ఉంటాయంటూ హెచ్చరికలు జారీ చేశారు. అయితే బాధితులకు అన్ని రకాలుగా సాయం అందిస్తున్నామని, లోతట్టు ప్రాంతాల్లో ఉండే చివరి వ్యక్తికి సాయం అందాలని తెలిపారు. ఏ విధంగా అయినా సాయం చేయాలని స్పష్టం చేశారని పేర్కొన్నారు. అయితే ఫుడ్ డెలివరీ కోసం ప్రత్యేకమైన మెకానిజం ఏర్పాటు చేశామని, వార్డు సచివాలయాల పరిధికే ఫుడ్ సరఫరా చేయబడుతున్నామన్నారు. అయితే ఇళ్లలోకి పాములు, తేళ్లు వస్తున్నాయని అధికార పోలీసు యంత్రాంగం సరైన రీతిలో వ్యవహరించాలని ఆదేశాలు ఇచ్చారు. అయితే ప్రజలు బాధతో ఉన్నప్పుడు దానికి తగ్గట్టు అధికారులు వ్యవహరించాలన్నారు. తప్పు జరిగితే సహించను, కఠిన చర్యలు ఉంటాయని తెలిపారు. విఆర్ఎస్ కాల్స్ ద్వారా సమాచారం రప్పించుకున్నామన్నారు. అయితే ప్రజలు సంయమనం పాటించాలి, బాధితులకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. చూసారు ఫ్రెండ్స్, మేము లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంటల నాలో పెట్టుకోండి. నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. ఇప్పటి వరకు చూసిన ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.